Hello everyone, welcome back to our channel. So today let's see the ghee rice combination for our garlic mushroom. నిన్న పెడతాం అనుకున్నామండి, బట్ దెన్ కొంచెం వర్క్ ఉండి అప్లోడ్ చేయలేకపోయాము. సారీ ఫర్ ద డిలే, బట్ ప్లీజ్ డూ ట్రై దట్ రెసిపీ విత్ దిస్ ghee recipe today and just comment us. ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర యాడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా గ్రీన్ చిల్లీస్ అండ్ పుదీనా యాడ్ చేసుకుంటున్నాము. కొరియాండర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా వేయించుకుందామండి. సో ఇది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని అది మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ ఉప్పు చూసుకొని వేసుకుందామండి. టేస్ట్కి సరిపడైతే యాడ్ చేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి బిర్యానీ బియ్యం అయితే తీసుకుంటున్నాము. తినే క్వాంటిటీ బట్టి రైస్ని వేసుకొని ఇప్పుడు మనం ఇది గీలో ఫ్రై చేసుకుంటున్నాము. ఇది ఇలా గీలో మొత్తం అంటేలాగా వేయించుకునేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. Please do try this recipe and comment us if you liked it, and yeah, we will upload tomorrow బూందీ కర్రీ for this ghee rice combination. అది ఈ మష్రూమ్ గార్లిక్తో కూడా బాగుంది అండ్ బూందీ కర్రీతో కూడా బాగుంది. అది కూడా అప్లోడ్ చేస్తాం రేపు, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఇలా లైట్గా మరుగుతున్నప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. సో ఇది ఇలా మూత పెట్టుకొని ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగి ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాము. సో ఇది కొంచెం సేపు ఇట్లా స్టవ్ మీద ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకుంటే ఇది పర్ఫెక్ట్గా ఉడికింది. కింద ఏం అంటుకోకుండా, అడుక్కు అంటుకోకుండా, వాటర్ కూడా ఏం లేకుండా అబ్జర్వ్ అయితే చేసేసుకుందండి పర్ఫెక్ట్గా. ఇంకా లైట్గా ఏమైనా ఉన్నా కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడితే ఉడికిచ్చేసుకున్నాం అట్లా 2 నిమిషాల వరకు. సో ఇది ఇలా తీసుకొని హాట్ డిష్లో సర్వ్ చేసుకొని పెట్టుకుంటే యమ్మీ అండ్ టేస్టీ ఘీ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మనం మష్రూమ్ అండ్ గార్లిక్ పెట్టుకొని లైట్లో కర్డ్ అండ్ పెరుగు పక్కన వేసుకొని 3 కలుపుకొని తింటే అయిపోతుందండి. మన యమ్మీ అండ్ టేస్టీ సింపుల్ ఘీ రైస్ బౌల్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడన్నా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, అయినా టేస్టీగా డిఫరెంట్గా తినాలనిపిస్తే ప్లీజ్ డూ ట్రై దిస్ రెసిపీ అవుట్. ఈ ఘీ రైస్లోకి దోసకాయ పప్పు కూడా బాగుండింది. సో బూందీ కర్రీ అండ్ దోసకాయ పప్పు వీడియోస్ కూడా సూన్ అప్లోడ్ చేస్తాము. బూందీ కర్రీ రేపే వస్తుంది. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్రై దిస్ రెసిపీ అండ్ ప్లీజ్ డూ వాచ్ అప్ మష్రూమ్ గార్లిక్ రెసిపీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ నైబర్స్కి, ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.